హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమేజ్ కాంపిటీషన్స్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నౌన్స్ అనేవి సింగులర్ నెంబర్ నుండి ప్లూరల్ నెంబర్లోకి ఎలా చేంజ్ అవుతాయని కొన్ని రూల్స్ని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోలో కొన్ని నౌన్స్ని ఓన్లీ సింగులర్స్గా యూజ్ చేస్తాం, అలాగే కొన్ని నౌన్స్ని ఓన్లీ ప్లూరల్స్గా యూజ్ చేస్తాం, అలాగే కొన్ని నౌన్స్ని సింగులర్గాను ప్లూరల్గాను అంటే ఒకే నౌన్ని సింగులర్గాను ప్లూరల్గాను ఇలా రెండు విధాలుగా యూజ్ చేస్తాం. అలాగే కొన్ని నౌన్స్ని సింగులర్గా యూజ్ చేస్తే ఒక సెన్స్లోను, అదే నౌన్ని ప్లూరల్గా యూజ్ చేస్తే మరో సెన్స్లోను తీసుకుంటాం. వీటన్నిటిని కూడా ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ యూజ్డ్ యాజ్ సింగులర్ నౌన్స్. కొన్ని నౌన్స్ని ఎల్లప్పుడూ సింగులర్స్గానే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్నిచర్, లగేజ్, equipment, జ్యువెలరీ, మెషినరీ, స్టేషనరీ, గార్బేజ్, ఫుడ్, బ్రెడ్, బటర్, పొయట్రీ, అడ్వైజ్, ఇన్ఫర్మేషన్ వీటన్నిటిని కూడా సింగులర్స్గానే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హిజ్ ఫర్నిచర్ నీడ్స్ రిపేరింగ్. ఈ సెంటెన్స్లో ఫర్నిచర్ని సింగులర్గా యూజ్ చేసాం. అలాగే హిజ్ లగేజ్ వాజ్ బుక్డ్. ఈ సెంటెన్స్లో కూడా లగేజ్ని సింగులర్గా యూజ్ చేసాం కాబట్టి వాజ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. అలాగే ద మెషినరీ ఈజ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్. ఈ సెంటెన్స్లో కూడా మెషినరీని సింగులర్గా యూజ్ చేసాం కాబట్టి ఈజ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. అయితే ఈ నౌన్స్ ముందు ఆర్టికల్ ఏ ఆర్ యాన్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే మెషినరీలో చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఇలా అనేక రకాల ఐటమ్స్ ఉంటాయి. అలాగే లగేజ్లో కూడా అనేక రకాల ఐటమ్స్ ఉంటాయి. అందువల్ల ఈ నౌన్స్ని సింగులర్ అన్కౌంటబుల్ నౌన్స్గా తీసుకుంటాం. అందుకని ఈ నౌన్స్ ముందు ఆర్టికల్ ఏఆర్ యాన్ని యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ అడ్వైజ్ అని యూజ్ చేస్తాం, కానీ హీ గేవ్ మీ ఎన్ అడ్వైజ్ అని యూజ్ చేయకూడదు. అడ్వైజ్ ముందు ఆర్టికల్ యాన్ని యూజ్ చేయకూడదు. ఓకే, కానీ హీ గేవ్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైజ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, సమ్ నౌన్స్ ఆర్ లుకింగ్ ప్లూరల్ బట్ దే ఆర్ సింగులర్. కొన్ని నౌన్స్ చూడడానికి ప్లూరల్ నౌన్స్లో అనిపిస్తాయి, కానీ వాటిని సింగులర్గా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్, సమన్స్, ఎకనామిక్స్, పాలిటిక్స్, స్టాటిస్టిక్స్, డయాబెటీస్, ర్యాబీస్. ఈ నౌన్స్ యొక్క ఎండింగ్లో ఎస్ ఉండటం వల్ల ఈ నౌన్స్ ప్లూరల్ నౌన్స్లో అనిపిస్తాయి, కానీ వీటిని సింగులర్గా యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద న్యూస్ ఈజ్ నాట్ ఫాల్స్. ఈ సెంటెన్స్లో న్యూస్ని సింగులర్గా యూజ్ చేసాం కాబట్టి ఈజ్ని హెల్పింగ్ వర్బ్గా యూజ్ చేసాం. అలాగే మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో కూడా మ్యాథమెటిక్స్ని సింగులర్గా యూజ్ చేసాం కాబట్టి ఈజ్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్, సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ప్లూరల్ నౌన్స్. కొన్ని నౌన్స్ని ఎప్పుడు ప్లూరల్స్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, క్యాటిల్, జెంట్రీ, క్లెర్జీ, పిజెంట్రీ, టెనాంట్రీ, ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, ఆర్టిల్లరీ, ఇన్సిగ్నియా వీటన్నిటిని కూడా ప్లూరల్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హర్ క్యాటిల్ వర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఈ సెంటెన్స్లో క్యాటిల్ని ప్లూరల్గా యూజ్ చేసాం కాబట్టి వారిని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. అలాగే ద జెంట్రీ ఆర్ పీపుల్ ఆఫ్ గుడ్ సోషల్ పొజిషన్. ఈ సెంటెన్స్లో కూడా జెంట్రీని ప్లూరల్గా యూజ్ చేసాం కాబట్టి ఆర్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. అలాగే అవర్ పెజెంట్రీ ఆర్ వెరీ పూర్. ఈ సెంటెన్స్లో కూడా పెజెంట్రీని ప్లూరల్ యూజ్ చేసాం కాబట్టి ఆర్ని హెల్పింగ్ వర్బ్గా తీసుకున్నాం. నెక్స్ట్, సమ్ నౌన్స్ హ్యావ్ టూ పార్ట్స్ సో దే ఆర్ యూజ్డ్ యాజ్ ప్లూరల్ నౌన్స్. కొన్ని నౌన్స్కి టూ పార్ట్స్ ఉంటాయి, అందువల్ల వాటిని ప్లూరల్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సిజర్స్, స్పెక్టకిల్స్, టాంగ్స్, బైనాక్యులర్స్, డివైడర్స్, షూస్, సాక్స్.
వీటన్నిటిని కూడా ప్లూరల్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ సిజర్స్ ఆర్ నాట్ వెరీ షార్ప్. ఈ సెంటెన్స్లో సిజర్స్ని ప్లూరల్గా యూజ్ చేసాం కాబట్టి ఆర్ని హెల్ప్ మీద తీసుకున్నాం. జనరల్గా మనం సిజర్ అని యూజ్ చేస్తున్నాం, కానీ సిజర్స్ అని యూజ్ చేయాలి. ఓకే. అలాగే మై స్పెక్టకిల్స్ ఆర్ మిస్సింగ్. ఈ సెంటెన్స్లో కూడా స్పెక్టకిల్స్ని ప్లూరల్ సెన్స్లో తీసుకున్నాం కాబట్టి ఆర్ని హెల్పింగ్ మీద తీసుకున్నాం. నెక్స్ట్, సమ్ నౌన్స్ హ్యావ్ ద సేమ్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్. కొన్ని నౌన్స్ని సింగులర్ గాను ప్లూరల్ గాను, అంటే ఒకే నౌన్ని సింగులర్ గాను ప్లూరల్ గాను ఇలా రెండు విధాలుగా యూజ్ చేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, షీప్ షీప్, డీర్ డీర్, సిరీస్ సిరీస్, స్పెసీస్ స్పెసీస్, ఇన్నింగ్స్ ఇన్నింగ్స్, యాపరేటస్ యాపరేటస్. ఓకే. దిస్ షీప్ హ్యాస్ నో వూల్ ఆన్ ఇట్. ఈ సెంటెన్స్లో షీప్ని సింగులర్గా యూజ్ చేసాం. ఈ సెంటెన్స్లో షీప్ని సింగులర్గా యూజ్ చేసాం కాబట్టి హ్యాజ్ని హెల్పింగ్ గా తీసుకున్నాం. అలాగే ది షీప్ హ్యావ్ నో వూల్ ఆన్ ఇట్. ఈ సెంటెన్స్లో షీప్ని ప్లూరల్గా యూజ్ చేసాం కాబట్టి హ్యావ్ని హెల్పింగ్ గా తీసుకున్నాం. నెక్స్ట్, దిస్ డీర్ హ్యాస్ బ్యూటిఫుల్ ఆన్స్. ఈ సెంటెన్స్లో డీర్ని సింగులర్గా యూజ్ చేసాం కాబట్టి హ్యాజ్ని హెల్పింగ్ గా తీసుకున్నాం. అలాగే ఐ సోల్డ్ ఆల్ మై డీర్ అండ్ లెఫ్ట్ దిస్ విలేజ్. ఈ సెంటెన్స్లో డీర్ని ప్లూరల్గా తీసుకున్నాం. ఓకే. సమ్ నౌన్స్ ఆర్ టేకన్ ఇన్ వన్ సెన్స్ ఇన్ ద సింగులర్ అండ్ ఇన్ అనదర్ సెన్స్ ఇన్ ద ప్లూరల్. కొన్ని నౌన్స్ని సింగులర్గా యూజ్ చేస్తే ఒక సెన్స్లోను, అదే నౌన్ని ప్లూరల్గా యూజ్ చేస్తే మరో సెన్స్లోను తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ వుడ్స్. వుడ్ అంటే చెక్క, వుడ్స్ అంటే ఫారెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ద చైర్ వాజ్ మేడ్ ఆఫ్ వుడ్. అలాగే దెర్ ఈజ్ ఎ వుడ్స్ నియర్ మై విలేజ్. నెక్స్ట్, క్వార్టర్ క్వార్టర్స్. క్వార్టర్ అంటే 1/4 ఆఫ్ సంథింగ్. అలాగే క్వార్టర్స్ అంటే సోల్జర్స్ సర్వెంట్స్కి ప్రొవైడ్ చేసేటువంటి రూమ్స్, లివింగ్ రూమ్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ మోహన్ స్టేయిడ్ ఫర్ ఏ క్వార్టర్ ఆఫ్ ఎన్ అవర్. అలాగే యు ఆర్ మూవ్ టు మోర్ కంఫర్టబుల్ లివింగ్ క్వార్టర్స్. ఓకే. నెక్స్ట్, గుడ్ గూడ్స్. గుడ్ అంటే మేలు, బెనిఫిట్, అడ్వాంటేజ్ అని. అలాగే గూడ్స్ అంటే ఆర్టికల్స్, ఆబ్జెక్ట్స్ అంటే వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్, వీ షుడ్ వర్క్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది స్టేట్. అలాగే రాకేష్ సెంట్ హిజ్ గూడ్స్ బై ట్రైన్. నెక్స్ట్, ఆర్మ్స్. ఆర్మ్ అంటే చెయ్యి, ఆర్మ్స్ అంటే వెపన్స్, ఆయుధాలు. ఫర్ ఎగ్జాంపుల్, షీ హెల్డ్ ద బేబీ ఇన్ హర్ ఆర్మ్స్. ఈ సెంటెన్స్లో ఆర్మ్స్ని చేతులు అని మీనింగ్ తీసుకున్నాం. అలాగే ఆర్మ్స్ ఆర్ ఎన్ ఆబ్స్టాకిల్ టు వరల్డ్ పీస్. ఈ సెంటెన్స్లో ఆర్మ్స్ని వెపన్స్ అనే సెన్స్లో తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్, ఆర్డర్స్. ఆర్డర్ అంటే ఒక వరుస క్రమంలో, అంటే ఒక పద్ధతి ప్రకారం సెట్ చేయడం. అలాగే వస్తువుల కోసం ఆర్డర్ ఇవ్వడం, కొన్ని వస్తువుల కోసం ఆర్డర్ ఇవ్వడం, ఇలా రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఓకే. అలాగే ఆర్డర్స్ అంటే అధికారికంగా ఒక ఆర్డర్ని జారీ చేయడం. ఓకే. ఎగ్జాంపుల్, ఐ ఫైల్డ్ ద కార్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సెంటెన్స్లో ఆర్డర్ని ఒక వరుస క్రమంలో సెట్ చేయడం అనే సెన్స్ తీసుకున్నాం. అలాగే ద ఫమ్ హ్యాజ్ వన్ యాన్ ఆర్డర్ ఫర్ 6 ట్యాంకర్స్. ఈ సెంటెన్స్లో ఆర్డర్ని వస్తువుల కోసం ఆర్డర్ ఇవ్వడం అనే సెన్స్లో యూజ్ చేసాం. అలాగే ఆర్డర్స్ ఫర్ హిజ్ ట్రాన్స్ఫర్ హ్యావ్ బీన్ ఇష్యూడ్. ఈ సెంటెన్స్లో ఆర్డర్స్ని అధికారికంగా ఆర్డర్స్ని జారీ చేయడం అనే సెన్స్లో యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్, రిటర్న్స్. రిటర్న్ అంటే కమ్ బ్యాక్, తిరిగి రావటం. అలాగే రిటర్న్స్ అంటే స్టాటిస్టిక్స్, అకౌంటింగ్స్ అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద జడ్జ్ ఆర్డర్డ్ ద రిటర్న్ ఆఫ్ ది చైల్డ్ టు
హిజ్ మదర్. అలాగే వన్ షుడ్ ఫైల్ వన్స్ రిటర్న్స్ ఇన్ టైం. సెంటెన్స్లో రిటర్న్స్ని స్టాటిస్టిక్స్, అకౌంటింగ్స్ అనే సెన్స్లో యూజ్ చేసాం. ఓకే. ఫోర్సెస్. ఫోర్స్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, బలం. అలాగే ఫోర్సెస్ అంటే బలగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వికాస్ టుక్ మనీ బై ఫోర్స్. అలాగే 2000 ఫోర్సెస్ సెంట్ టు కాశ్మీర్. నెక్స్ట్ కలర్స్. కలర్ అంటే పెయింట్స్. అలాగే కలర్స్ అంటే పెయింట్స్, అలాగే ఫ్లాగ్ అనే సెన్స్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ 7 కలర్స్ ఇన్ ఎ రెయిన్బో. అలాగే ఆల్ ద సోల్జర్స్ సెల్యూటెడ్ ద కలర్స్. ఈ సెంటెన్స్లో కలర్స్ అంటే ఫ్లాగ్ అనే సెన్స్లో యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ కస్టమ్స్. కస్టమ్ అంటే హ్యాబిట్. అలాగే కస్టమ్స్ అంటే హ్యాబిట్, అలాగే ట్యాక్స్, ఇలా 2 మీనింగ్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ హిందూ వైఫ్ వాజ్ బర్రెంట్ విత్ ద డెడ్ బాడీ ఆఫ్ హర్ హస్బెండ్. నౌ దిస్ కస్టమ్ ఈజ్ నాట్ ఇన్ వోగ్. ఈ సెంటెన్స్లో కస్టమ్ అంటే ఆచారం అనే సెన్స్లో యూజ్ చేసాం. అలాగే వీ షుడ్ అవాయిడ్ అవర్ ఓల్డ్ కస్టమ్స్. ఈ సెంటెన్స్లో కస్టమ్స్ని ఆచారాలు అనే సెన్స్లో యూజ్ చేసాం. అలాగే వీ షుడ్ పే కస్టమ్స్ వెన్ వి ఇంపోర్ట్ ఏ థింగ్. ఈ సెంటెన్స్లో కస్టమ్స్ అంటే ట్యాక్స్ అనే సెన్స్లో యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఫిజిక్స్. ఫిజిక్ అంటే మెడిసిన్. అలాగే ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ద డాక్టర్ గేవ్ మీ ఏ డోస్ ఆఫ్ ఫిజిక్. సెన్స్లో ఫిజిక్ అంటే మెడిసిన్ అనే సెన్స్లో యూజ్ చేసాం. అలాగే ఇట్ ఈజ్ ఏ గుడ్ బుక్ ఆన్ ఫిజిక్స్. ఈ సెంటెన్స్లో ఫిజిక్స్ అంటే ఫిజికల్ సైన్స్ అనే సెన్స్లో యూజ్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఇఫెక్ట్స్. ఇఫెక్ట్ అంటే రిజల్ట్, ఫలితము. అలాగే ఇఫెక్ట్స్ అంటే రిజల్ట్స్, అలాగే పర్సనల్ పొజిషన్స్, బిలాంగింగ్స్ అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మెడిసిన్ హ్యాడ్ గుడ్ ఇఫెక్ట్. ఈ సెంటెన్స్లో ఇఫెక్ట్ అంటే రిజల్ట్ అనే సెన్స్లో యూజ్ చేసాం. అలాగే రాము సోల్డ్ ఆల్ హిజ్ ఇఫెక్ట్స్ టు పే ద డెప్ట్. ఈ సెంటెన్స్లో ఇఫెక్ట్స్ని ఆస్తులు అనే సెన్స్లో యూజ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నౌన్ అండ్ ది జెండర్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.